భయ్యా నమస్తే, ఏం చేస్తుంటారు? సార్ నేను ఆటో డ్రైవర్ని. ఓకే, ఏం మరి మీకు ఒక బ్యాడ్ న్యూస్ అనాలా, మరి ఏ న్యూస్ అనాలి? ఏం ఆగస్టు ఈ నెల 15వ తారీఖు నుంచి మరి ఫ్రీ బస్ అంటున్నారు మహిళలకి. ఏంటి మరి మీ పరిస్థితి ఏందంటారు? మరి బ్యాడ్ న్యూస్ ఏముందన్నా, అంత మంచిదే కదా. మా డ్రైవర్లకు కూడా 10,000 చొప్పున వేస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, మీకు అన్యాయం జరగకూడదని. దాంతోపాటు ఇంక బ్యాడ్ న్యూస్ ఏముంది, అది కూడా జరిగిద్ది. కాకపోతే ఈ ఆర్టీఓ ఆఫీస్ నుంచి మన కేసులు ఏమి లేకుండా, డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, ఇలాంటివి ఏం జరగకుండా ఉన్నా బ్రేకులతో సహాయం మాకు సంవత్సరం అయితే అది ఇంకా మంచిది. గవర్నమెంట్ చూసుకుంటే డబ్బులు ఇచ్చినా పర్లేదు మేము చేయించుకోవడానికి, డబ్బులు ఇవ్వకపోయినా మనకు బ్రేక్ తర్వాత సంవత్సరం చేయించినా అది కూడా మంచిదే. అది ప్రభుత్వం చేస్తేనే మంచిది, అది ప్రైవేట్ కాకుండా. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక, మరి ఇప్పుడు మీ పరిస్థితి ఉంది, మరి రోజు కుటుంబ పోషణ జరగాలంటే ఆటో నడవాలి. మరి ప్రభుత్వం ఉచిత బస్సు పథకం పెడితే కనుక మరి టౌన్లో ఉన్న దాదాపు ఒక 3,000 నుంచి 4,000 ఆటోలు దాకా ఉన్నాయి. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఉచిత బస్సు పెట్టామంటే అది అందరికీ కాదు కదన్న, మామూలుగా లేడీస్ అంతవరకు అన్నారు, పెట్టారు. బాడిగలు అంటే ఇబ్బంది లేదని అనకూడదు, ఇబ్బంది ఉంటుంది డ్రైవర్లకి. దానికి మరి నేను కూడా 10,000 చొప్పున డ్రైవర్లు ఇబ్బంది పడకూడదు, మేము చేస్తాం సాయం అంటున్నారు, అది కూడా కంపల్సరీ చేయాలి. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలన్నీ మీకు అందుతున్నాయి అన్న, ఎందుకంటే కొంతమందికి ఆటోలు ఉన్న వాళ్ళకి రావట్లేదు, అలాగే ఈ సంక్షేమ పథకాలు ఏం అందట్లేదు ఆటో డ్రైవర్లకు అనేది ఒక ప్రచారం జరిగింది ఈ మధ్యకాలంలో. మరి అంటే తల్లికి వందనం కానీ ఇలాంటివి, ఇవాళ తల్లికి వందనం తీసుకుంటానా, పోయిన ప్రభుత్వంలో ఇద్దరికని చెప్పి ఒకళ్ళకి వేశారు. ఇప్పుడు చెప్పిన మాట చేయరని ఎగతాళి చేశారు. ఇవాళ ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం పడింది. నాకు రాలేదు కానీ మా పిల్లలకి వచ్చినాయి అన్న. అంటే మా మ్యారేజ్ అయింది మా అమ్మాయి వాళ్ళ పిల్లలకి వచ్చినాయి. వచ్చింది, ఒక అమ్మాయికి వచ్చింది, ఒక పాపే కాబట్టి వచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఇళ్ళలో పిల్లలకి ముగ్గురికి వచ్చింది, నలుగురికి వచ్చింది. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు పథకాల మూలంగా ఏం లేదు. కాకపోతే కొద్దిగా ఆలస్యమైనా చెప్పిన మాటకి డబుల్ చేస్తున్నారు, డబుల్ అవుతుంది. అంతేగాని ఇప్పుడు ఒక్కళ్ళకన్నారు పథకం, ఇది తల్లికి వందనం ఒక్కళ్ళకన్నారు. ఇప్పుడు ఏం చేశారు, మేము 4గురికి ఇస్తా అన్నారు. ఏమి ఇస్తారు వీళ్ళు, ఎక్కడి నుంచి అప్పులు చేస్తారు, మేము చేస్తే అన్నారు, మళ్ళీ ఇచ్చి చూపించారు. ఇప్పుడు ఒకళ్ళు నోటేమాట మాట్లాడట్లా. ఇదంతా బోగస్ అంటే అసలు కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు కదా, మరి ఏం చెబుతారు మరి మీరు దానికి? బోగస్ అంటేనా, ఇప్పుడు ఒక చెడుని వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగా నమ్మటానికి ఫస్ట్ నుంచి ప్రయత్నిస్తూనే ఉంటారు, వాళ్ళు చేస్తారు. మన వాళ్ళు చేయలేరు, అట్ట చెప్పింది చేసి కొద్దిగా ఆలస్యమైనా జరుగుతుంటుంది. దీనికి వాళ్ళు ఏంటంటే అవ్వదు ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి కానీ, వాళ్ళు మామూలుగా నిజాన్ని అబద్ధం చేయడానికి కానీ వాళ్ళ తర్వాత ఎవడైనా జనాలకు తెలుసు, అందరూ చూస్తున్నారు ఎలా జరుగుతున్నాయి ఏందనేది. 1 by 1 అన్నీ జరుగుతాయి అన్న. కూటమి ప్రభుత్వంలో అంతా న్యాయం జరిగిద్ది, ప్రశాంతంగా ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఈ చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటుంటారు, చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. అది అన్న పథకాలు వచ్చిన ప్రతి ఇంటికి వెళ్ళి అడగమనండి. మొన్న ఒక ఆయన ఎవరు వెళ్ళి అడిగారు ఒక ఆమెని, పథకం వస్తే చెప్పమ్మా 4 సార్లు అడిగిన స్టోర్ బియ్యం దగ్గరికి వెళ్ళి, బండి ఇక్కడ నుంచుంటాం బాగుందా నీకు, అక్కడికి వెళ్తే బాగుందా తీసుకోవడానికని అడిగారు. ఆమెకి ఎన్నిసార్లు బెదిరించినా కరెక్ట్గా అని చెప్పింది, మాకు అక్కడే బాగుంది వెళ్ళి తీసుకోవడానికి ఎప్పటికప్పుడు. కానీ ఈ బండి వస్తుంది, స్టోర్ బియ్యం బండి వస్తుంది, పనులకు వెళ్తారు, పనులు మానుకొని ఆడ నుంచి ఉంటారు వాళ్ళు. అన్న మీరు చెప్పండి, వాస్తవం మాట్లాడుకుందాం. మరి ఒక ఆటో డ్రైవరు మీకు ఈ బియ్యం తీసుకునే విధానం, రేషన్ విధానం అసలు ఎలా అనిపిస్తుంది ప్రస్తుతం? అసలుకి రేషన్ విధానం అక్కడికి స్టోర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం మంచి పని అన్న. పనులు ఉంటాయి, ఎవరు కాదు, పొద్దున్నే పనులకు వెళ్ళిపోతారు. ఇది 15 రోజులు టైం ఇచ్చారు మనకు. 15 రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళి ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు ఇక్కడికి. ఈ బండి అలా కాదుగా, ఒకసారి వస్తుంది వెళ్ళిపోతుంది, మళ్ళీ వాడిని ఎత్తుకోలేక సావాలి వీళ్ళు. ఇప్పుడు మరి ముసలాళ్ళు ఉన్నారన్న, వాళ్ళు వెళ్ళలేరు, వాళ్ళకైతే ఇంటి దగ్గరికి వచ్చే అవకాశం ఉంది కదా. ఇస్తున్నారంటున్నారు వీళ్ళు, వాళ్ళు ఇవ్వటం కాదు వీళ్ళు కూడా ఇస్తున్నారంటున్నారు. ఇప్పుడు రాలేని వాళ్ళకి పంపిమని చెప్పి మొన్న చెప్పినట్టున్నారు మీటింగ్లు. దాంట్లో రాలేని వాళ్ళు, నడవలేని వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళి ఇచ్చేయండి, వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఇవ్వండి. ఇళ్ళకి వస్తుంది బండి, ఆడి ఇళ్ళకి వస్తుంది, వాడు ఆగిన పాయింట్కి ఆగుతాడు, ఇంకా అక్కడికి వెళ్ళాలి, అందరు పనులకు వెళ్ళి మానేసుకొని తర్వాత ఏడ దొరుకుతారో చూసుకోవాలా. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇది నెంబర్ 1 పద్ధతి అన్న. ఇప్పుడు ఇంకో విషయం కూడా అన్న, ఇప్పుడు ఉచిత బస్సు పెడుతున్నారు కూటమి ప్రభుత్వం, మా పొట్టలు కొడుతుంది అనే ఆలోచన ఆటో డ్రైవర్లో చాలామందిలో ఉంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అనేది ఒక వాదన ఉందన్న, అది నిజమే అనుకోవాలంటారా? కూటమి ప్రభుత్వం పొట్టలు కొడుతుంది, గిట్లు కొడుతుంది అనేది ఏం లేదన్న. అన్నీ మామూలు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలా ఉన్నాయి. అప్పుడు రోడ్ల పరిస్థితి దరిద్రంగా ఉన్నప్పుడు మీరు 10,000 ఇచ్చారు కాదన్నట్లా జరిగినాయి. ఆ రోడ్ల వల్లే ఆ మెకానికల్ షెడ్లు దానికి దీనికి అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు అది కాక పరిశ్రమలు ఇవన్నీ వస్తున్నాయి మనకి. అన్నీ వచ్చినప్పుడు ఎదుగుదల ఉంటుంది, కానీ ఎదుగుదల ఏముంటుంది కదా, కొద్దిగా ఆలస్యమైన అంతా బాగానే ఉంటుంది. దీనికి బస్సులు వచ్చినాయి, మీకు బాడిగళ్ళు అవి వచ్చినాయి, ఈ బాడిగళ్ళు ఇవన్నీ కాదు. ఇప్పుడు ర్యాపిడోలు అని ఇవన్నీ ఏదో ఒకటి నడుస్తుంది బండి. కాకపోతే ఇబ్బంది అనేది ఆటో డ్రైవర్లకి కొద్దిగా ఉంటుందన్న, కాదని కానీ అనట్లా.
ఇబ్బంది అనేది ఉంటుంది. దాన్ని కూడా మేము 10,000 రూపాయలు 12,000 రూపాయలు ఇచ్చి న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. అది కూడా కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. అలాగని ఇప్పుడు ఇంకో విషయం కూడా తీసుకుందామన్నా, సంవత్సర కాలం అవుతుంది మరి కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలలు గడిచిపోయింది కంప్లీట్గా. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి ఈ 13 నెలల పాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయి అనుకోవాలంటారు? మరి గమనించిన తేడాలు ఏమంటే అందరికీ తెలుసు అన్నయ్య. గమనించిన తేడాలు అన్నీ బాగానే జరిగినాయి. ఏం జరగలేదు. రేషన్ తీసుకున్నా, తల్లికి వందనం తీసుకున్నా, ఈ పింఛన్లు తీసుకున్నా, ఉచిత గ్యాసులు తీసుకున్నా, గ్యాస్ డబ్బులు పడుతున్నా, ఇవన్నీ మరి పట్టలేదని వాళ్ళు ఎవరంటారు? వాళ్ళే అంటారు. పందుపాళ్ళలో పడ్డాయి 3 సార్లు పడ్డాయి నాకు. 2 సార్లు పడ్డాయి, 3వది కూడా పెట్టాం. ఎందుకు మరి అవి పట్టలేదనే మాట చెబుతున్నారు కదన్నా? మరి పడకుండా ఎందుకంటే అన్న పడకుండా ఎందుకంటే పడతాయి. కొద్దిగా లేట్ అయినా ఆలస్యమైనా 1-2 రోజులు లేట్ అయినా పడుతున్నాయి. పడని వాళ్ళు ఎవరున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అరాచకం పెరిగిపోయింది, అన్యాయం పెరిగిపోయింది, ప్రజలను దోచుకోవడం పెరిగిపోయింది, చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నాడు, పంచుకుంటున్నాడు, తినుకుంటున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన అన్న. మరి నేను చెప్పా కదన్నా, ఒక మంచిని చెడుగా చూపించాలంటే ఎంత దూరాన్ని వాదిస్తారు వాళ్ళు. మంచిని చెడుగా చూపించడానికి వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు వాదించడంలో నెంబర్ 1. వాళ్ళు మనం చేయలేం ఆ పని, వాళ్ళు వాదించగలుగుతారట. సరే, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంట, ప్రజలెవరు మాట్లాడే పరిస్థితి లేదంట, ఎదురు తిరిగి ప్రశ్నించే పరిస్థితి లేదంట, నిజమేనా అది? రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఆయన పుస్తకంలో లోకేష్ గారు ఏమన్నా రాసుకున్నాను, ఎవరైతే తప్పు చేస్తాడో ఏ అధికారి అయినా చెప్పి వాళ్ళు శిక్ష పడుతుంది. అంతేగాని వీళ్ళేమో ఎమ్మడిపడి కొట్టట్లేదుగా. చట్టం తన పని తను చేసుకోబోతుంది, చట్ట ప్రకారం చేస్తున్నారు వాళ్ళు. అది రెడ్ బుక్ రాజ్యాంగం అట్టయిద్ది. అది నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు భయం ఉంటుంది, అది నీకు రెడ్ బుక్ లాగా కనబడుతుంది. నువ్వు తప్పు చేయకపోతే కనబడదుగా. 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మళ్ళీ నేను అధికారంలోకి వస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. అలాగే చూస్తానికి ఇంకొక సంవత్సరంన్నరలో నేను పాదయాత్ర మొదలు పెడుతున్నాను, ప్రజల్లోకి వస్తున్నానని చెబుతున్నారు. ఈ సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? పాదయాత్రకు వచ్చినా 3 సంవత్సరాలు మీరు దూరం వచ్చినా మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే పనులన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. జనాలు అన్నీ చూస్తున్నారు. ఏం చేయాలితే జనాలు మనకి నమ్ముతారు, ఏం చేయబోతే నమ్మరు అనేది కూడా మీకు తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా మీరు అన్నీ ఎలా పడితే అలా మాట్లాడటం, ఎలా పడితే అలా దౌర్జన్యాలుగా పోవటం, ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీరు రావటం తప్పుడు, తిరగటం తప్పు లేదు, ఉండాలి, ప్రజల పక్షాన అందరూ ఉండాలా. కాకపోతే మీ విధానం ఎలా ఉన్నది అనేది మీరు తెలుసుకోవాలా, మీరు ఏం చేస్తున్నారు అనేది. మేము ప్రజలకు మంచి చేసాము, ఇప్పుడు కూడా ప్రజలందరూ మా వెనక మాలే ఉన్నారు, సంవత్సరంలో కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. అది వాస్తవమేనా? మరి మీరు అది కనుక్కోవడానికి ఇంటింటికి పంపిస్తున్నారు. ఇంటింటికాడ మీకు ఎలాంటి సంబంధాలు వస్తున్నాయి తెలిసి వస్తున్నారు మాటలు. ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారుగా. ఇంకా జనాలు చూసి మీడియా ప్రతి చాటు ఉంది, మీడియా అన్నీ చూస్తున్నాను. మీడియా అందరికీ ఉంది. ఇప్పుడు మీరు పంపిస్తున్నారు, సమాధానం ఏమొస్తుంది ఇళ్ళ కాడ మీరే చూస్తున్నారు. మీరు చెడు అని చెప్పినా లేదండి మాకు మంచిగా జరిగింది అంటున్నారు. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏం లేదంట. ఏ వ్యతిరేకత ఏడు ఉందండి? చూడండి, మీరే తిరుగుతున్నా అంటున్నారుగా. మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వస్తే కనుక ఎలా రిసీవ్ చేసుకుంటారన్న ప్రజలు? రిసీవ్ చేసుకుంటారంటే ఎక్కువ శాతం ఎవరున్నారన్న వాళ్ళ మనుషులు తిరుగుతారు, వాళ్ళు తెచ్చుకుంటారు జనాల్ని. వచ్చినప్పుడు కనబడిన రోడ్ల మీద మాట్లాడతారు. ఇంక రిసీవ్ చేసుకునేది ఏముంది? ఖాళీగా ఎవరున్నారు వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి? థ్యాంక్ యూ.